ఏపీ పాలసీ 2025 సంవత్సరం మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్ చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. సో ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా మీకు చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. కొత్తగా వెయిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్గా ఆల్ సెట్ కౌన్సిలింగ్ సంబంధించి మనకు సీట్ అలాట్మెంట్ సంబంధించి కానీ వీటికి సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. అండ్ మాకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏదైతే వన్స్ మనకు టోటల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఫీజ్ పేమెంట్ ప్రాసెస్ కానీ ఏదైతే అయిపోతాయి మొత్తంగా, తర్వాత మనకు వెబ్సైట్లోని ఫీపే ఆన్లైన్ అయితే ఉంటుంది కదా, దాని పక్కన మనకు జనరేట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే మనకి ఎనేబుల్ చేస్తారనమాట. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరైతే ఒక పాస్వర్డ్ని అయితే జనరేట్ చేసుకోవాలి. సో వన్స్ దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు చూడండి ఇక్కడ ఈ విధంగా వస్తుందన్నమాట. ముందైతే మీరు ఐసీఆర్ నెంబర్ ఏదైతే మీకు ఇక్కడ కనబడుతుంది కదా, దీనికి లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ మీకు ఒక నెంబర్ అయితే ఉంటుంది, ఐసీఆర్ ఫామ్ నెంబర్ అని. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీకు ఒక ఫామ్ ఇస్తారు కదా స్టాంప్ వేసి, సో ఆ యొక్క ఫామ్ మీద మీకు ఐసీఆర్ నెంబర్ అనేది ఉంటుంది. సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. తర్వాత మీ యొక్క పాలసీకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారనమాట. తర్వాత మీ యొక్క ర్యాంక్ కార్డు అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద ఏదైతే మనకు ఒక క్యాప్చర్ అయితే ఇచ్చారో ఆ క్యాప్చర్ ఎంటర్ చేసి జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తారు. వన్స్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. మీ యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్, మీ యొక్క నేమ్ కానీ మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ, సో మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే అడుగుతుంది అనమాట. మీరు ఏదైతే పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటారో ఆ యొక్క పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తారు. అలాగే మళ్ళీ మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో అదే పాస్వర్డ్ని మళ్ళీ రీ ఎంటర్ చేస్తారనమాట. ముందుగా గుర్తుంచుకోండి, మీరు పాస్వర్డ్ అనేది మీకు గుర్తుండే విధంగా మీరైతే క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే పాస్వర్డ్ ఒక మర్చిపోతాం అనుకుంటే ఏదో ఒక బుక్లో అయితే రాసుకోండి. మళ్ళీ వన్స్ పాస్వర్డ్ అనేది మళ్ళీ మీకు కరెక్ట్గా మర్చిపోతే ఇక్కడ మీకు కింద ఏదైతే చూడండి నెంబర్ అయితే ఇచ్చారో పాలసెట్ వాళ్ళకి అయితే మెసేజ్ అయితే చేయాలన్నమాట. సో అది గుర్తుంచుకోండి. సేమ్ ఈ విధంగానే చూడండి ఇక్కడ పాలసెట్ 1 2 3 ఉంది ఎగ్జాంపుల్కి, అలాగే కృష్ణ 1 2 3 కానీ అలాగా ఏదైనా ఒక పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకొని మీకు సింపుల్గా ఉండే విధంగా ఇక్కడ. అలాగే తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తారు. సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క పాస్వర్డ్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. తర్వాత కింద చూసి చూడండి పాస్వర్డ్ జనరేటెడ్ సక్సెస్ఫుల్ అనేది ఇస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాగౌట్ అవ్వాలి. లాగౌట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది, మీకు చెప్తాను. సో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే సో ప్లీజ్ లైక్ చేయండి. సో అదే ఆప్షన్లో మీకు క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. జనరేట్ పాస్వర్డ్ అయితే ఉంది కదా, దాని పక్కనే క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. సో లాగౌట్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు లాగిన్ అవుతారు. ఇక్కడ మళ్ళీ చూడండి లాగిన్ అయ్యేటప్పుడు మీ యొక్క లాగిన్ ఐడి అలాగే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్. సో ఇక్కడ లాగిన్ ఐడి అనేది ఎలాగొస్తుందంటే మీకు ఒక ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. మీరు ఏదైతే కౌన్సిలింగ్లోని నెంబర్ అయితే ఇస్తారు కదా ఆ యొక్క నెంబర్కి అయితే ఈ యొక్క మెసేజ్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో మీరైతే ఆ యొక్క లాగిన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తారు. తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో ఆ యొక్క పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే మళ్ళీ ఇంకొకసారి ఇచ్చి కింద ఇచ్చిన క్యాప్చర్ మీద క్లిక్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఇన్ కేసు ఎవరైనా కనుక లాగిన్ ఐడి అనేది ఒకరు రాకపోతే వాళ్ళైతే ఈ యొక్క నెంబర్కి ఏదైతే మనకు 8790499899 ఈ యొక్క నెంబర్కి అయితే మీరు ఏపీ పాలసెట్ మనకు స్పేస్ 01 స్పేస్ హాల్ టికెట్ నెంబర్ అయితే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ చూడండి ఏపీ పాలసెట్ 0143632401 ఇలాగైతే మీరైతే మెసేజ్ అయితే చేయాలన్నమాట. చేస్తే మీకు విత్ ఇన్ సెకండ్స్ ఆర్ విత్ ఇన్ మినిట్స్లో అయితే మీకు మళ్ళీ మీ యొక్క లాగిన్ ఐడి అనేది వాళ్ళైతే పంపించడం జరుగుతుంది. వన్స్ అదంతా క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట ఆప్షన్ ఎంట్రీ అనేది. ఇక్కడ వచ్చిన వెంటనే మీరు అలా పైకైతే స్క్రోల్ అవుట్ చేస్తారు. స్కోర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కిందన సో ఆప్షన్ ఎంట్రీలోకి అయితే వస్తారనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చూడండి వన్ టైం పాస్వర్డ్ అనేది ఇచ్చారు కదా ఓటీపీ అనేది, ఇక్కడ మీకు చెక్ బాక్స్ మీద అయితే ఒక టిక్ మార్క్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకోసారి అయితే మీరు ఏదైతే చూడండి ఎంటర్ వన్ టైం పాస్వర్డ్ అయితే ఉంటుంది కదా, మీకు వచ్చిన ఓటీపీ ఏదైతే ఉంటుందో సో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత చూడండి డిక్లరేషన్ క్లిక్ అనేది ఇచ్చారు కదా, వన్స్ దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ముందుగా గుర్తుంచుకోవాల్సింది చూడండి క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఏంటి, అలాగే మనకు హెల్ప్ స్క్రీన్ కానీ లాగౌట్ కానీ ఇవైతే ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత వన్స్ మీరైతే ఆ గ్రీన్ సింబల్ అయితే కనబడుతుందో క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని దాని మీద అయితే క్లిక్ చేస్తారు. సో వన్స్ మీకు ఓటీపీ వచ్చిన తర్వాత లేట్ చేస్తే ఒక ఇన్వాలిడ్ అని వస్తే మళ్ళీ ఇంకో 5 మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ మీరు ట్రై చేయండి. ఆ బాక్స్ మీద క్లిక్ చేసి మీకు అయితే అవుతుంది. తర్వాత వన్స్ అలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు టోటల్ అకౌంట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ పాలసీ 2025 అడ్మిషన్స్ అని ఇక్కడ మనకు సెలెక్ట్ డిసైడ్ డిస్ట్రిక్ట్స్ అనేది ఇచ్చారు కదా, మీకు ఏ డిస్ట్రిక్ట్లో కావాలో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మనకు ఏయూ రీజన్ కానీ అలాగే మనకు ఎస్వియు అలాగే నెక్స్ట్ చూసుకుంటే స్టేట్ వైడ్ పాలిటెక్నిక్స్ అనేది ఇచ్చారు ఎస్డబ్ల్యూ అని. ఇక్కడ మీకు ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుని మీకు ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్లో కావాలంటే అక్కడ టిక్ మార్క్ అయితే ఇస్తారనమాట. వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం చూడండి డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అనేది ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఆప్షన్ ఎంట్రీ అయితే ఎనేబుల్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ ఆప్షన్ ఎంట్రీ అనేది మీకు ఈ కలర్లో వస్తుంది, ఎందుకంటే ఇది ఓల్డ్ది కాబట్టి మనకు ఈ విధంగా ఇచ్చారు.
తర్వాత ఇక్కడ మీకు కాలేజీలు అనేవైతే షో అవుతాయన్నమాట. ముందు మీరు కాలేజ్ ఇచ్చే ముందు మీరు ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. మీ యొక్క హాల్ టికెట్ నంబర్ గాని, మీ యొక్క నేము, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోండి. ఇక్కడ సేవ్ ఆప్షన్ గాని, వ్యూ ప్రింట్, చేంజ్ పాస్వర్డ్, లాగౌట్ వీటినన్నిటిని ఒక్కసారి అయితే బాగా చెక్ చేయండి. చెక్ చేసి అప్పుడు ఒకటికి 2, 3 సార్లు ఆలోచించుకొని మీరైతే ఇవ్వండి. మీ ర్యాంక్‌కి ఏ కాలేజ్‌లో సీట్ వస్తుంది అనేది కూడా ఒక వీడియో చేస్తాను. సో, మీరు కరెక్ట్‌గా ఇక్కడి నుంచి అయితే వీడియోని గమనిస్తే మీకు ఇక్కడ ఏ విధంగా ఆప్షన్స్ ఇవ్వాలనేది కూడా తెలుస్తుంది. ఫస్ట్ మీ ర్యాంక్‌కి ఏదైనా సరే ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని కేసెస్‌లో మనకి ఏమవుతుందంటే గవర్నమెంట్‌లో కూడా సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అందుకు మీరు గవర్నమెంట్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ప్రైవేట్ సెలెక్ట్ చేసుకోండి. మీ ర్యాంక్‌కి ఏదైతే ప్రైవేట్ కాలేజ్ ఇష్టమో ఆ యొక్క కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలంటే మీకు నచ్చిన బ్రాంచ్ ఏదైతే బ్రాంచ్ ఉందో ఆ యొక్క బ్రాంచ్ చూసుకుంటారు. ఆ యొక్క కాలేజ్ కోడ్ ఏదైతే కోడ్ ఉందో ఆ యొక్క కాలేజ్ కోడ్ అయితే తెలుసుకుంటారు. తెలుసుకొని ఇక మీకు సీఈసీ కావాలంటే సీఈసీ, త్రిబుల్ ఈ కావాలంటే త్రిబుల్ ఈ ఏదైనా సరే సీఎంఈ గాని, అలాగే సివిల్ గాని, సీసీపీ గాని ఇలా బోలెడు ఉన్నాయి మనకు కోర్సెస్ అనేవి. ఇక్కడ మీరు ఇచ్చేటప్పుడు 1, 2, 3, 4, 5 ఆ విధంగా ఇవ్వండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే 1, 1 అని చెప్పి ఇస్తున్నారు. అలా ఇస్తే మీకైతే ఎనేబుల్ అయితే అవ్వదు. మీకు అక్కడ సేవ్ అని చూపించినా సరే సేవ్ అయితే అవ్వవు అనమాట. ఇదైతే గుర్తుంచుకోవాలి. సో, వన్స్ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఏవైతే ఇక్కడ సేవ్ ఆప్షన్స్ అనైతే ఉన్నాయి కదా! వన్స్ దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఈ విధంగా షో అవుతుంది. మీరు ఏవైతే ఆప్షన్స్ ఇచ్చారో ఆ యొక్క ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఈ విధంగా అవుతాయన్నమాట. అక్కడ ఇన్‌స్టిట్యూట్ కోడ్ అలాగే ఇన్‌స్టిట్యూట్ నేమ్ అయితే ఇస్తారో దాని ప్లేస్ మీరు ఏవైతే బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క బ్రాంచ్ ఫుల్ నేమ్, ఫుల్ ఫార్మ్ అంటారు కదా! సో, ఆ విధంగా ఇస్తారు. అక్కడ ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోండి. సేమ్ ఇదే విధంగా మీకు ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఫైనల్‌గా మీరు ఏవైతే కాలేజ్ పెట్టుకున్నారో సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్స్ అప్పుడు మీకు వచ్చేస్తుంది. ఏ కాలేజ్‌లో సీట్ వస్తుందనేది. మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా కౌన్సెలింగ్‌లోకి ఇచ్చేటప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేవి మినిమమ్ అయితే 10-15 కాలేజ్ అయితే ఇవ్వండి. 1,00,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మినిమమ్ అయితే ఒక 50 కాలేజ్ అయితే సజెస్ట్ చేస్తాను నేను. ఖచ్చితంగా సీట్ అయితే వస్తుంది. మీరు ముందు వెబ్ ఆప్షన్స్ అయితే ఏ విధంగా పెట్టుకోవాలి, సో ఏ కాలేజ్ పెట్టుకోవాలనేది ఒక్కసారి అయితే మీరు చూసుకోండి. కాలేజ్ కోడ్ ఇవన్నీను. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు అప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు పెద్ద టెన్షన్ ఉండదు. ఈ యొక్క కాలేజ్ పెట్టుకుంటారని వరుసగా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో, ఇదనమాట మనకు వచ్చిన అప్డేట్. కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియో మీ ఫ్రెండ్స్‌కో షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అవుతుంది. థాంక్ యూ.